హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహన్ రోషన్ ఛానల్. ఈరోజు మనము ఒప్పో F27 5G ఫోన్లో రింగ్ టోన్ సౌండ్ అడ్జస్ట్మెంట్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది కేవలం ఈ ఫోన్లో మాత్రమే కాదు, ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఇలానే ఉంటుంది. చూద్దాం. మీరు ఇలా కిందికి స్క్రోల్ చేయగా ఇక్కడ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి. పైన టాప్ రైట్లో పైకి స్క్రోల్ చేస్తుండగా ఇక్కడ సౌండ్స్ అండ్ వైబ్రేషన్ అనే పార్ట్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇందులో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో రింగ్ అంటే మన ఫోన్ మ్యూట్లో లేదని, వైబ్రేషన్లో ఉంటే వైబ్రేట్ పెట్టుకోవడం, సైలెంట్లో పెట్టుకుంటే సైలెంట్లో రింగ్ పెడతాం. ఇప్పుడు రింగ్ చేసేటప్పుడు వైబ్రేట్ కావాలి ఫోన్ అంటే ఈ బటన్ ఆన్ చేయండి. తర్వాత ఇది డోంట్ డిస్టర్బ్ బటన్, మీకు కావాలంటే ఆన్ చేయండి, లేదంటే లేదు. ఇవి షెడ్యూల్స్ పెట్టుకోవచ్చు, కాల్స్, మెసేజ్, మన ఫేవరెట్ కాంటాక్ట్స్ ఎవరెవరివి డిస్టర్బ్ పెట్టచ్చు, డోంట్ డిస్టర్బ్లో పెట్టచ్చు, యాప్స్, అలాగే రిపీటెడ్ కాల్స్కి రింగ్ చేయాలా లేదా అది ఒకటి ఇక్కడ ఉంది. ఇలా ఇవన్నీ నోటిఫికేషన్స్ తీసుకోవచ్చు. తర్వాత ఇవి వాల్యూమ్స్, ఇది మీడియా వాల్యూమ్, ఇది రింగ్ టోన్ వాల్యూమ్, ఇది నోటిఫికేషన్ వాల్యూమ్, ఇది అలారం వాల్యూమ్. ఇలా మొత్తం వాల్యూమ్స్ సెట్టింగ్స్ అని ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఇది వాల్యూమ్ బటన్. వాల్యూమ్ బటన్ వచ్చేసి వాల్యూమ్ బటన్ మీడియా వాల్యూమ్ బటన్లో మనం మీడియా వాల్యూమ్ అలాగే రింగ్ టోన్ వాల్యూమ్ రెండు వాల్యూమ్ బటన్ ఫంక్షన్స్ మనం దీనిలో చూసుకోవచ్చు. తర్వాత యాప్ స్పెసిఫిక్ వాల్యూమ్, ఇది మనం ఆన్ చేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత రింగ్ టోన్ సెలెక్షన్, మనం ఇందులో రింగ్ టోన్లో పెట్టి క్లాసిక్లో అంటే ఇది ఫోన్లో వచ్చినవి కొన్ని అవి ప్రిఫర్ చేస్తే తీసుకో అవసరం లేదు. కాదు మీకు కావాల్సినదే కావాలి అంటే ఆన్ దిస్ డివైస్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న రింగ్ టోన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్కి రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇది మోర్ సౌండ్స్లోకి వెళ్తే ఇందులో డైప్యాడ్ సౌండ్స్ అంటే మీరు ప్యాడ్ ఇది టైప్ చేసేటప్పుడు సౌండ్ రావడం అది. తర్వాత లాక్ స్క్రీన్, మీరు స్క్రీన్ లాక్ చేసినప్పుడు సౌండ్ ఒకటి, స్క్రీన్ షాట్ సౌండ్ అదొకటి. తర్వాత డిలీషన్ సౌండ్, డిలీట్ చేసినప్పుడు వచ్చే సౌండ్ అని. తర్వాత ఫింగర్ ప్రింట్ యానిమేషన్ సౌండ్ అదొకటి కానీ, టార్చ్ ఆన్ చేసినప్పుడు సౌండ్ కానీ, ఇలా సౌండ్స్ అన్ని మనం పెట్టుకోవచ్చు. తర్వాత సౌండ్ ఎఫెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు స్మార్ట్ సౌండ్ సెట్టింగ్స్, మూవీదా, గేమింగ్ కోసమా, మ్యూజిక్ కోసమా, ఇలా మీకు నచ్చిన స్మార్ట్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇది కరెంట్ డివైస్ స్పీకర్, ఇలా మనం ఆల్రెడీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత హోలో ఆడియో అనే ఒకటి వీడియో ఉంటుంది, అదేమి అంతగా అవసరం లేదు. అంటే మీరు డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ఆడియోస్ వినడానికి, ఇది ఒకటే టైంలో ఉండడానికి ఇది మరీ అంత అవసరం లేదు, ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఇది హ్యాప్టిక్, ఇది కూడా అంతేం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.